హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో మాకేమో వీకెండ్ ఏమో స్నో స్టార్మ్ వచ్చింది. యాక్చువల్గాను నేను యూఎస్ వచ్చిన కొత్తలోనే ఇంత కోల్డ్గా ఉండేది, అంటే -10, -12, -16 అలాగా. మళ్ళీ నేను ఈ ఇయర్ చూస్తున్నాను, భయంకరంగా ఉన్నది. అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాము, మరి తప్పదు కాబట్టి. సో మేమైతే మా స్నో స్టార్ మేము ఆఫ్టర్నూన్ నుంచి వస్తుంది అన్నారు, అంటే సివియర్గాను. ఇప్పుడైతే జస్ట్ నార్మల్గా స్టార్ట్ అయింది. ఓకే, స్టార్ట్ అయ్యే లోపల వెళ్ళిపోదాం కాస్కోకి అని చెప్పి మేము బయలుదేరాము. స్టార్టింగ్ అయితే ఐస్ రేంజ్ స్టార్ట్ అయింది. మొత్తం మీద కాస్కోకి వచ్చేసాము ఏదో విధంగాను. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాము. ఫస్ట్ అయితే కోజీగా సాక్స్లు తీసుకున్నాను. ఈ చలికాలంలో సాక్స్ లేకపోతే అవ్వదు. అది జస్ట్ $10, చాలా అఫోర్డబుల్. కాస్కోకి వెళ్తే పిక్ చేసేయండి ఫ్రెండ్స్. నా ఫేవరెట్ కోకోనట్ వాటర్ తీసుకున్నాను. నా ఫేవరెట్ కోకోనట్ వాటర్లోని ట్విస్ట్తో వచ్చింది. ఏంటంటే స్పార్కిల్ అనమాట కోకోనట్ వాటర్. ఇందులో నో షుగర్ యాడెడ్. ఒకవేళ మీరు డైట్ చేసేటట్లయితే కంపల్సరీగా ఇంక్లూడ్ చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ మనుకా హనీ నేను తీసుకుంటున్నాను. ఇది వెరీ వెరీ హెల్దీ. కెమికల్స్ కానీ ఏమీ ఉండదు, చాలా హెల్దీ. తర్వాత ఏమో అవకాడో ఆయిల్ ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్, వెరీ వెరీ హెల్దీ. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. తర్వాత ఏమో హ్యాండ్ సోప్ తీసుకున్నాను. చాలా సింపుల్ షాపింగ్ చేశాను, ఫాస్ట్గా చేసేసాను. ఎందుకంటే స్నో స్టామ్ పెరిగిపోదని భయం వేసి చాలా ఫాస్ట్ చేసుకుని వచ్చేసాము అనమాట. సో ఇక్కడ నేను క్రాబ్ అయితే తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదో మీకు నేను చెప్తాను. సో చూడండి, మేము వచ్చేసరికి విపరీతంగా స్నో స్టామ్ పెరిగేసింది. అసలుకి చాలా మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అసలుకి రోడ్ అసలుకి చూడండి ఎంత స్కెరీగా ఉందో. టెంపరేచర్స్ చెప్తాను వినండి. -10 నుంచి -15, -16 ఆ రేంజ్లో ఉన్నది. అసలు గ్లౌస్ తీసాము, చెయ్యంతను ఎర్రగా అయిపోయి, ముక్కు ఎర్రగా అయిపోయి, అసలు కోల్డెస్ట్ వెదర్ అనమాట. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. మేము షాపింగ్ చేసి వచ్చేసరికి కార్ అంతా స్నో అంతా క్లియర్ అవుట్ చేసేసి మళ్ళీ వచ్చామన్నమాట. చాలా స్కేరీగా ఉండేది. సో మేము వచ్చే టైంకి ఐస్ రైన్ పడుతుంది ఫ్రెండ్స్. సో కాస్కో షాపింగ్ అయ్యింది. బయటకు వచ్చాక హెవీ స్నో, బాబు ఫ్రీజ్ అయిపోయాము. ఇదంతా కూడా ఫుల్గా ఐస్ కంప్లీట్గా నోస్ చూడండి ఎర్రగా అయిపోయింది. చూసారు ఎంత స్నో వస్తుందో, చాలా స్కేరీగా ఉంది. ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో మేము డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను ఒకటి క్యాప్చర్ చేశాను ఫ్రెండ్స్. చూడండి నేను ఎందుకు స్కేరీ అంటున్నానో. మనం ఈ స్నోలోని డ్రైవ్ చేస్తాము. ఇప్పుడు ఇది మీడియంగా ఉన్నది అనుకోండి, చూడండి కార్స్ అని ఎలా పైలప్ అయిపోతుందో ఒక్క యాక్సిడెంట్ వల్ల. సో ఏంటంటే మన చేతిలో కంట్రోల్ ఉండదు, అది జారిపోతుంది కారు. చూడండి సైడ్కి వెళ్ళిపోయింది. సో ట్రక్ వచ్చేసి తీసుకెళ్తుంది అనమాట కార్ని. పోలీసులు అందరూ ఉన్నారు. నాకు చూసి చాలా భయం వేసి, చూడండి కారు స్కిడ్ అయిపోయింది, సైడ్కి పోయింది అనమాట. ఇలాంటప్పుడు చాలా ఇదిగా డ్రైవ్ చేస్తూ ఉండాలి. అంటే మనం ఇప్పుడు స్పీడ్ లిమిట్ 60 ఉంది కదా, 60లో వెళ్ళిపోదాం అంటే టికెట్ పడుతుంది మీకు. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే అంతే యాక్సిడెంట్స్ అవుతాయి అనమాట. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, మీరు స్నోలో డ్రైవ్ చేస్తే మట్టుగా, ఓకేనా. సో తర్వాత నేను హోల్ ఫుడ్స్కి వచ్చాను. హోల్ ఫుడ్స్లోని సీ ఫుడ్ ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నా ఫేవరెట్ అక్కడ. ఎందుకంటే చాలా క్లీన్గా, చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటుంది, అందుకు నాకు నచ్చుతుంది. ఇక్కడ నేను ఒక ఇండియన్ ఫిష్ కొన్నాను, మీకు నేను చూపిస్తాను. అండ్ మెయిన్ ఇక్కడికి వచ్చింది క్రాబ్ తీసుకోవడానికి. నేను కాస్కోలో తీసుకోలేదు, ఎందుకంటే నాకు కింగ్ క్రాబ్ లేదు. ఇక్కడ కూడా కింగ్ క్రాబ్ లేదు, ఆ సీజన్ అయిపోయిందంటే అప్సెట్ అయ్యాను. బట్ దట్స్ ఓకే అని చెప్పి డంజన్ క్రాబ్ తీసుకున్నాను. బట్ నేను ఇక్కడైతే ఫస్ట్ తీసుకుంది ఇండియన్ ఫిష్ ఒకటి తీసుకున్నాను. మీకు స్పానిష్ మ్యాకరల్ తెలుసా? స్పానిష్ మ్యాకరల్ తీసుకోండి. చూడండి ఇక్కడ ఎంత చక్కగా క్లీన్ చేస్తున్నారు కదా. క్లీనింగ్ ప్రాసెస్ అంతా తీసాను, నాకైతే భలే నచ్చింది. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు కూడా వాళ్ళు. అడిగి మరీ చేస్తున్నారు ఇక్కడ హోల్ ఫుడ్స్లోని. నాకు అడిగారు మీకు ఏ సైజులో పీసెస్ కావాలి, స్టేక్ పీసెసా లేకపోతే చిన్న పీసెస్ ఎలా కావాలంటే, నాకు స్టేక్ లాగా ఇంత బిగ్ పీసెస్ కావాలి, ఎందుకంటే నేను ఫిష్ ఫ్రై చేసుకోవడానికి తీసుకుంటున్నాను అది. సో స్పానిష్ మ్యాక్రల్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మన ఇండియన్ ఫిష్. నేను వీడియోలో చెప్పాను, ఎండ్ ఆఫ్ ది వీడియోలో అంతా ఉంటుంది. సో చూడండి ముక్కలు చూడండి ఎంత మంచిగా కట్ చేశారు కదా. సో ఈ ఫిష్ పేరు వంజరం, మన ఇండియన్ ఫిషే వంజరం అనమాట. సో మీరు ఇండియన్ ఫిష్ మిస్ అయితే మటుగా ఖచ్చితంగా స్పానిష్ మ్యాక్రల్ పిక్ చేయండి, సేమ్ మనకి ఇండియన్ టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ నేను డంజన్ క్రాబ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇక్కడ క్రాబ్స్ టూ కాస్ట్లీ, అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి ఉంటుంది. సో ఇదైతే నేను కేజీ కంటే కొంచెం తక్కువే వచ్చింది.
వచ్చింది. ఇది సమ్ $29-30 అలా పట్టింది అనుకుంటా, అంటే 2000 సంథింగ్ పడింది రూపీస్ ప్రకారంగా, ఎందుకంటే కేజీ కాదు అండ్ ఇది డంజన్ క్రాబ్ కాబట్టి. ఓకేనా, అది కింగ్ క్రాబ్ అనుకోండి, ఇది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కింగ్ క్రాబ్ అసలు కొనలేము, అది ఓన్లీ ఫ్యూ డేస్ అమ్ముతారు కాస్ట్కోలని. ఈసారి నేను మిస్ అయిపోయాను, నెక్స్ట్ టైం ఖచ్చితంగా కొని మీకు చూపిస్తాను. తర్వాత కొన్ని హెల్దీ స్నాక్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి ఆ స్నాక్స్ అయితే. సో తర్వాత మేము వెళ్తున్నాము, ఇంటికి వెళ్ళే దారిలో చూడండి ఎలా ఉందో కండిషన్, అసలుకి ఎలా అంటే అలా ఉన్నది, అసలుకి ఏమీ కనిపించట్లేదు. స్నో అంతా క్లియర్ అవుట్ చేస్తున్నారు, ఇంకా సాల్ట్ అది ఇంకా పెరిగిపోతుంది అనుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి. కాకపోతే ఏంటంటే కొంచెం స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాము, ఎందుకంటే ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అంతే ఇంకా జారుతాము. ఇక్కడైతే మేము కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము స్నో ఇష్టం కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, సో చాలా పెద్ద స్నో స్టార్మ్, అసలు అనుకోలేదు యాక్చువల్గా మాకు ఆఫ్టర్నూన్ నుంచి పడుతుంది అన్నారు. దట్స్ ఓకే, బట్ కొంచెం ఎంజాయ్ చేసాంలేండి. బట్ చాలా రిస్కీ అనిపించింది కార్ డ్రైవింగ్ మట్టుగాను. జాగ్రత్తగా ఇంటికి వచ్చేసాము. సో నేను క్రాబ్ కొన్నాను, మీకు చూపిస్తాను ఈ వీడియోలో. మీరు క్రాబ్ మసాలా చూద్దరు కానీ అండ్ పెప్పర్ రసం, మిరియాల రసం కూడా చూద్దరు కానీ. మీకు చాలా ఇష్టమేనా? నాకైతే చాలా ఇష్టం, అండ్ క్రాబ్ కర్రీ అయితే చాలా చాలా ఇష్టం. సో ఫస్ట్ ఇదేమో స్పానిష్ మ్యాక్రల్ అని చెప్పేసి తీసుకున్నాను అనమాట, ఫిష్ తీసుకున్నాను. ఇది నేను షార్ట్ పెడతాను, మీరు చూద్దరు కానీ, ఆర్ పెట్టేసే ఉంటాను మీరు ఈ వీడియో చూసేసరికి. ఐ డోంట్ నో, ఒకరు చూసుంటే నాకు కామెంట్ చేయండి. సో నేను ఇది ఫ్రై చేశాను చూడండి. యాక్చువల్గా స్పానిష్ మ్యాక్రల్ అంటే ఇండియా మన తెలుగు ప్రకారం ఏంటంటే వంజరం అంటారు. అస్సలకి నమ్మలేకపోతున్నాను, మాకు ఇది దొరికేసింది. చూడండి ఎంత యమ్మీగా ఉందో. చాలా సింపుల్గా ఫిష్ ఫ్రై చేసేసాను అనమాట, ఎందుకంటే రసం ఉంటుంది అండ్ క్రాబ్ కర్రీ ఉంటుంది కదా, అందుకనే అసలు నాకైతే నోరు ఊరుతుంది. ఎంత యమ్మీగా ఉందంటే అంత యమ్మీగా ఉంది, సేమ్ మన ఇండియన్ ఫిష్ లాగా ఉంది. మీకు కావాలంటే హోల్ ఫుడ్స్లో వెళ్ళి కొనుక్కోండి. హోల్ ఫుడ్స్లోని ఫిష్లు, క్రాబ్, రీలు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్, నాకైతే చాలా నచ్చుతుంది. సరేనా, సో ఫస్ట్ ఇప్పుడు మనం క్రాబ్ మసాలా చేద్దాము. క్రాబ్ మసాలాకి నేను ఇక్కడ మసాలా చేస్తున్నాను, ఓకేనా. సో యాక్చువల్గా నేను కింగ్ క్రాబ్ కోసం వెళ్ళాను, కింగ్ క్రాబ్ కాస్కోలో లేదు, అప్సెట్ అయిపోయాను. అయ్యో ఎందుకు లేదా అనుకున్నాను, అది ఇప్పుడు సీజన్ కాదంట, వేరే క్రాబ్ ఉంది, నాకు అది నచ్చలేదు. సో తర్వాత హోల్ ఫుడ్స్కి వెళ్ళాము, హోల్ ఫుడ్స్లో కూడా లేదు, బట్ అక్కడైతే డంజన్ క్రాబ్ దొరికింది, అది బాగున్నది, మంచిగా ఉంది, ఫ్రెష్గా ఉంది, అందుకని తీసుకున్నాను. సో క్రాబ్ మసాలాకి ఏంటంటే, పీతల మసాలాకి ఏంటంటే ఫస్ట్ నేను ఇక్కడ మసాలా చేస్తున్నాను. సో ఆనియన్స్ వేస్తున్నాను. సో మనకి ఇప్పుడు మసాలా ఎక్కువ కావాలి కాబట్టి నేను ఆనియన్స్ ఎక్కువ వేస్తున్నాను. సో ఇంతే, ఒక బిగ్ ఆనియన్ తీసుకోండి చాలు. సో ఇందులోని 3 లవంగాలు, ఒక 2 ఎలాచీ ఉంటుంది కదా, ఏమంటారు యాలకులు అంటారు కదా అది, అండ్ సిన్నమన్ స్టిక్ అండ్ 2 గ్రీన్ చిల్లీస్ వేసేసి మనం గ్రైండ్ చేసేద్దాము. నేను చేసేటప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి ఇందాక చెప్పాను కదా, ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి, కొంచెం కర్రీ లీవ్స్, ఎలాచీలు ఒక 3 or 4 వేసాను చూడండి, అండ్ సిన్నమన్ స్టిక్ అండ్ మిరియాలు కూడా వేసాను, స్పైస్ వస్తుంది, అండ్ కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసాను, ఓకేనా. ఇప్పుడు ఇందులోని మనం గార్లిక్ వేసుకోవాలి. ఇలాగా పెద్ద గార్లిక్ ఉంటుంది కదా, 3, 4, 5, 6 చాలు. 6 గార్లిక్ పాట్స్ ఇలా వేసుకోండి, ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు, నాకు కొంచెం గార్లిక్ టేస్ట్ ఇష్టం, అందుకే నేను 7 వేసుకున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇది మన రసం కోసం నేను ఉంచాను. సో ఇప్పుడు నేను గ్రైండ్ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక హెల్దీ ఆయిల్ కొన్నాను కదా, అవకాడో ఆయిల్ ఫైనల్లీ తీసుకున్నాను. సో దీంతో నేను చేస్తున్నాను, ఓకేనా. సో అంతే, ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు. నార్మల్గా అయితే ఫిష్ ఫ్రైకి అయితే ఎక్కువ అవుతుంది కానీ మన మసాలాకి ఏం ఎక్కువ పట్టదు. సో అంతే, కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను ఇప్పుడు పోపు వేస్తాను. నేను పోపు సాంబార్ వేసాను అండ్ ఒక గరం మసాలా కూడా వేసాను. ఇందులో కొంచెం పసుపు వేసుకోండి లైట్గాను, అండ్ ఇందులోని క్యూమిన్ కొరియాండర్ పౌడర్ ఉంటుంది కదా, అది వేయండి, అండ్ కారం ఎక్కువ పడుతుంది, ఇలా ఇంత వేసుకోండి అంతే. సో ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు నేను మసాలా చేశాను కదా, అది ఇందులో వేద్దాము. కొంచెం ఫ్రై అయింది బాగానే, చాలా ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు. సో ఇది పచ్చి వాసన పోయిందాక మంచిగా ఫ్రై చేసేసుకోవాలి, ఓకే. ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసేద్దాము. సాల్ట్ వేస్తున్నాను తగినంత. సో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత
అప్పుడు ఏం చేయాలో మీకు ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్, మసాలా ఫ్రై అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు క్రాబ్ని వేసేద్దామా. సో ఇది మసాలా అయిపోయింది కదా, ఇది డంజన్ క్రాబ్. సో కట్ చేసాము. యాక్చువల్గానే ఎక్కడైతే హోల్ ఫుడ్స్లోని ఇది బాయిల్డ్ క్రాబ్, అంటే బాయిల్ చేసి అమ్మారు అనమాట. సో ఫుల్ అంత ఈజీ ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే హోల్ ఫుడ్స్లోని ఎంత నీట్గా ఫిష్ కానీ ఏది కాంటే మనకి మంచిగా కట్ చేసి నీట్గా ఇస్తున్నారు. 2-3 సార్లు గ్లౌస్ చేంజ్ చేసుకొని చాలా నీట్గా చేస్తున్నా. నాకు ఆ ప్రాసెస్ చాలా నచ్చింది ఫ్రెండ్స్. సో ఇలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము, ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఈ మసాలాలోని వేస్తున్నాను, ఇందులో వేస్తున్నాను. షిట్, ఓకే వేస్తాను. ఓకే వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఈ మసాలాలోని ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఓకే, అప్పుడు క్రాబ్లోకి వెళ్తుంది మసాలా అంతా కూడా. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది. ఓకేనా, సో ఇదంతా మసాలాలు ఇప్పుడు వాటర్ వేస్తాను అనుకోండి, బట్ ఫస్ట్ నాకు కొంచెం ఫ్రై చేస్తాను, ఎప్పుడు కూడా నాకు అలవాటు. ఓకే, చాలు సాల్ట్ బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇందులో నేను కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, టేస్ట్ బాగా వస్తుంది. ఓకే, అండ్ కొంచెం గ్రీన్ చిల్లీస్ అంతే. ఓకే చాలు. ఇప్పుడు నేను వాటర్ వేసేస్తాను, వాటర్ వేసి మీకు చూపిస్తాను. క్రాబ్ పదే తెచ్చుకోలేము, మీకు నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా. సో ఇండియా వెళ్ళినప్పుడు మా మమ్మీ చేశారు క్రాబ్ మసాలా, చాలా బాగా చేస్తారు. బట్ ఏంటంటే నాకు అందరికీ, ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం క్రాబ్ మసాలా. చాలా కాస్ట్, అంటే అలాంటి కాస్ట్ కాదు, సూపర్ కాస్ట్. సో అందుకనే అప్పుడప్పుడు తెచ్చుకుంటాము. ఇంకొంచెం వాటర్ వేద్దాము, 1 more cup. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. ఇది మంచిగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తే అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. ఓకేనా, ఇప్పుడు రసం చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనది పీతల కర్రీ అవుతుంది కదా, ఈ లోపల మనం చారు రసం చేసుకుందాం, మిరియాల రసం. సో దానికి మనం స్పెషల్గా పౌడర్ చేసుకోవాలి, చాలా యమ్మీగా ఉంటుంది. అందులో మనం చూడండి ఎన్ని గార్లిక్ పాట్స్ వేసానో, గార్లిక్ వేసుకోండి. ఇంకా 2 రెడ్ చిల్లీస్, కొంచెం కరివేపాకు, కొంచెం మిరియాలు వేసుకోండి. ఎక్కువ కారం నచ్చకపోతే తగ్గించుకోండి. ఇంకా జీలకర్ర, ధనియాలు, ఇంకా ఫెనుగ్రీక్ సీడ్స్, పిస్సర్ వేయండి, ఎక్కువ వేయొద్దు. ఓకేనా, సో ఇవన్నీ వేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవడమే. ఇందులో వేస్తున్నాను నేను, డ్రైగా ఉండాలి గ్రైండర్. రసం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు, అలాగైనా కూడా ఎవరింటి స్టైల్ వాళ్ళది. సో ఇది ఇందులో వేసేద్దాం, ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తున్నాను. ఎక్కువ గ్రైండ్ అయిపోక్కర్లేదు, ఇలా ఉంటే చాలు. ఇలా కచ్చగా ఉండాలి. ఓకే, కంప్లీట్గా మనకి ఏం గుండగా ఏం వచ్చేయక్కర్లేదు. ఓకేనా, ఇలా ఉంటే చాలు. స్పైస్ సూపర్గా ఉంటుంది రసం. సో ఇదే మన మసాలా పౌడర్, ఇది మనం రసంలో వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనది రసంకి మసాలా చేసాం కదా, ఇప్పుడు నేను పోపు వేస్తున్నాను. ఫస్ట్ నాకు పోపు వేయడం అలవాటు రసంకి. సో ఫస్ట్ జీలకర్ర, ఇంకా ఫెనుగ్రీక్ సీడ్స్, ఆవాలు. ఓకే అంతే. ఇందులో ఇప్పుడు పసుపు అవన్నీ వేస్తాను, అండ్ కరివేపాకు కూడా వేసేద్దాం, అండ్ కొంచెం గ్రీన్ చిల్లీస్ అంతే. అండ్ ఇందులో పసుపు ఇప్పుడు వేద్దాం. అందులోని మనం కర్రీ లీవ్స్ వేసాం కదా, కొంచెం పసుపు వేద్దాం. ఇప్పుడు ఇందులో ఇంగు కంపల్సరీ కదా రసంకి. హింగ్ కొంచెం హీట్ పెంచుకున్నాం కదా ఇది. సో ఇది మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇందులో ఇప్పుడు రెడ్ చిల్లీస్ కూడా వేయాలి. నేను గ్రైండ్ చేశాను కదా రెడ్ చిల్లీస్, బట్ ఇందులో కూడా వేస్తే బాగుంటుంది, తెస్తాను. వేస్తున్నాను ఫ్రెండ్స్.
సో లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే తుల్లుతుంది కదా ఆయిల్. ఇప్పుడు మనం చింతపండుని చేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఓకే, మెల్లగా వేయండి లేకపోతే తుల్లుతుంది. ఇక్కడ నాకు కొంచెం హీటింగ్ అది ఉన్నది, సో నేను జాగ్రత్తగా వేస్తున్నాను. అలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇందులో మనం చింతపండు వేసాం కదా, ఇప్పుడు ఈ మసాలా 1 టేబుల్ స్పూన్ ఇలా వేయడమే. ఇప్పుడు మంచిగా ఉడకాలి, సూపర్గా ఉంటుంది, టేస్ట్ అయితే అదిరిపోద్ది. సో బాగా మిక్స్ చేసుకోండి. సో ఇందులోని సాల్ట్ కూడా వేసుకోవాలి కదా, తగినంత సాల్ట్. సో ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇది ఇప్పుడు చాలాసేపు, ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికితే సూపర్గా ఉంటుంది. ఉత్తి మనం రసంతో తినవచ్చు, అంత బాగుంటుంది. ఇందులోని కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. క్రాబ్ మసాలా అయిపోయింది, రండి చూపించేస్తాను మీకు. సో ఇందులోని కొత్తిమీర వేస్తున్నా. జ్యూస్ చూడండి థిక్గా, నేను దగ్గరికి అయిపోయింది అంతే. ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి వేసి టేస్ట్ చేసేద్దాం. సూపర్ డూపర్గా వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో కర్రీ అయితే చేసేసాను ఫ్రెండ్స్, సూపర్గా ఉంది, ఖచ్చితంగా ట్రై చేసేయండి, యమ్మీ యమ్మీ. సో తర్వాత ఏమో ఇక్కడ నేను క్రాబ్ కర్రీ అది కూడా రసం అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా అయిపోయిందో, మంచిగా ఉడికింది, సూపర్గా ఉంది. క్రాబ్ మసాలా కూడా వేసాను, అదిరిపోయింది, ఇలా ట్రై చేయండి. అండ్ మన ఫిష్ ఫ్రై, వంజరం ఫ్రై, సో యమ్మీ. ఇది మా డిన్నర్ ఈరోజు, ఓకేనా. ఇప్పుడు నేను ప్లేట్లో వేసి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అన్నీ వేడివేడిగా ఉన్నాయి, చాలా వేడిగా ఉన్నాయి, బట్ నాకు వేడిగా ఇష్టం. సో ట్రై చేసేద్దాం ఫస్ట్. ఎక్సైటెడ్ సామి? వావ్, రసం చాలా బాగుంది, సూపర్గా ఉంది, అదిరిపోయింది, వెరీ ఫ్రెష్. ఫస్ట్ పీతల గారి స్టార్ట్ చేద్దామా. సో ఇది ఉంది కదా, ఇది కొంచెం తీసుకోవడం కష్టం, బట్ పర్వాలేదు. దీన్ని ఇలా అనేసి తీసేయడం. ఓకే, మీట్ చూడండి. సో మనం రసంలో ముంచుకొని తినడమే. సారీ, సో గుడ్, చాలా స్పైసీగా మసాలా చేసాం కదా, అదంతా కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, సూపర్. ట్రై చేయండి ఫ్రెండ్స్, సరేనా. సో ఇప్పుడు నేను ఫిష్ ట్రై చేస్తున్నాను. ఇది మన ఇండియన్ ఫిష్, స్పానిష్ మ్యాక్రల్. ఇందులో కొంచెం ముళ్ళులు ఉంటాయి, బట్ జాగ్రత్తగా తీసుకొని తిన్నాం. యమ్మీ. ఇది కంప్లీట్ మన ఇండియన్ ఫిష్ ఫ్రెండ్స్, కంప్లీట్. చూడండి యమ్మీ. తనకు ఫిష్ నచ్చింది చూడండి. ఈ షెల్స్ కొంచెం నేను తనకు ఓపెన్ చేసి ఇవ్వాలి. క్రాబ్ తనకి ఇంకా తినడం రాదు, ఆ షెల్ ఓపెన్ చేసి నేను మీట్ ఇవ్వాలి. ఫిష్ మాత్రం దానికి వచ్చు తినడం, ముళ్ళులకు తీసుకొని చక్కగా తింటుంది. సో యమ్మీ ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి చెప్పండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.